ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిల్కలూరిపేటలోని పురుషోత్త పట్టణంకి చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ తహసీల్దార్ సుజాతకు స్థలదాత కుటుంబ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థలదాత కుటుంబ సభ్యులు విడుదల శ్రీనివాసరావు, విడుదల రాధాకృష్ణ, పట్టణ వైసీపీ అధ్యక్షులు విడుదల కమలేంద్ర, విడుదల శంకర్రావు తదితరులు మాట్లాడుతూ పురుషోత్త పట్నం గ్రామ సర్వే నెంబర్లో 20 సెంట్లు తమ ముత్తాత విడుదల నరసింహారావు శ్మశానం నిమిత్తం వదిలారన్నారు. ఈ స్థలం పురుషోత్తమ పట్నం శ్మశానానికి ఆనుకొని ఉంది. తమ కుటుంబంలో అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు ఈ స్థలాన్ని వదిలారని తెలిపారు. కానీ ప్రస్తుతం ఈ స్థలంలో కొందరు వ్యక్తులు గ్రావెల్ తొలగించి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి శేషయ్య. యూజువల్గా నేను హైదరాబాద్లో ఉంటాను. అయితే నాకు ఆస్తిపాస్తులు ఈ ఊళ్ళో ఉన్నాయి కాబట్టి నేను కడపాదడప 2-3 నెలలకు వచ్చిపోతున్నాను. అయితే ఈ మధ్య ఇక్కడ ఈ సర్వే రూములు 325D సర్వే నెంబర్లో 325D, 325C, 325B కూడా మా భూమే. వాళ్ళు దాన్ని కొంచెం పక్కగా జరిపినను వాళ్ళు రోడ్డు ఫార్మ్ చేయాలని చూస్తున్నారు. 60 ఫీట్ వైడ్ రోడ్డు నేషనల్ హైవేకి కనెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నారు. అది వాళ్ళకి ఏదో వ్యాపార ఉద్దేశం ఉన్నట్టుంది. ఆ వ్యాపార ఉద్దేశంతో వాళ్ళు అది ఆక్రమించుకొని శ్మశానం, దాంతోపాటు శ్మశానంలో ఉన్న భూమి కూడా ఆక్రమించుకొని రోడ్డు ఫార్మేషన్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే అన్ని విధాలా ప్రయత్నించి కాకపోతే వాళ్ళు చాటుమాటుగా చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు, ఏది మ్యూటేషన్ కోసం అని తెలిసింది. దాని మీద అభ్యంతరం తెలియజేయడానికి మేము తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళకి అప్లికేషన్ అర్జీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మా ఆలోచన ఉద్దేశము ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీద మ్యూటేషన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు విడుదల నరసింహారావు గారు మా ముత్తాత, ఆయన ఎప్పుడో 20 సెంట్లు ఆ భూమి శ్మశానం కింద ఇచ్చున్నారు. అది మా వంశీకులకు సంబంధించింది కాబట్టి అవి మేము శ్మశాన కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నాం. అది అదే శ్మశాన కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఫ్యూచర్లో కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఫార్మేషన్కి ఆ భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు మా భూమిలోకి మేము తెలియజేయడానికి మేము తహసీల్దార్ గారి దగ్గరకు వచ్చాము. అదేవిధంగా మిగతా ఆఫీషియల్స్ని కూడా మేము కలిసాము. వాళ్ళందరూ సుముఖంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు సుముఖంగా విన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ సెటిల్మెంట్లు వాళ్ళతో పోయి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అనవసరంగా రిస్క్లో పెట్టొద్దని తహసీల్దార్ గారు అన్నారు. మేము అదే విషయం చెప్పాము. మేము ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీ దగ్గర రామండి, మీరు మట్టికి రిస్క్ తీసుకొని వాళ్ళకి మ్యూటేషన్ చెయ్యొద్దు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి మేము అదే శ్మశాన కార్యక్రమాలకి ఆ భూమినే ఉపయోగించుకుంటాం.